ఓం శ్రీ ఆంజనేయాయ నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 27 నక్షత్రాల వారు ఏ ఏ దేవతల్ని ఆరాధన చేస్తే జీవితంలో కలిసొస్తుందో జ్యోతిష శాస్త్ర ప్రకారం తెలుసుకుందాం. అశ్విని, మఖ, మూల నక్షత్రం వారు, వీరికి అధిపతి కేతువు. ఈ కేతువు గ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే వీరు గణపతిని పూజ చేసుకోవాలి. గణపతికి సంబంధించిన మంత్రములు కానీ లేదా స్తోత్రాలు కానీ చదువుకుంటే వీరికి మంచిది. ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ నక్షత్రాల వారికి అధిపతి శుక్రుడు. వీరు శివారాధన లేదా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేస్తే చాలా మంచిది. శివునికి సంబంధించిన స్తోత్రములు లేదా వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన స్తోత్రములు చదువుకుంటే వీరికి జీవితంలో కలిసి వస్తుంది. ఇక కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రం వారు, వీరికి అధిపతి రవి. రవిగ్రహం యొక్క అనుగ్రహాన్ని గనక పొందాలి అంటే విష్ణు ఆరాధన చెయ్యాలి. ముఖ్యంగా శ్రీరామచంద్రుడికి పూజ చేసుకోవాలి. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారు, ఈ నక్షత్రాలకి అధిపతి చంద్రుడు. ఈ చంద్రగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే లక్ష్మీదేవి ఆరాధన తప్పక చేయవలసిందే. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట వీరికి అధిపతి కుజుడు. వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన లేదా ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారు, ఈ నక్షత్రాలకు అధిపతి రాహువు. వీరు తప్పకుండా దుర్గాదేవి ఆరాధనని చెయ్యవలసిందే. ఈ దుర్గాదేవి ఆరాధన వల్ల అద్భుతమైన ఫలితాలు ఈ నక్షత్రాల వారికి వస్తాయి. పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రం వారు, వీరికి అధిపతి గురువు. ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే దక్షిణామూర్తి స్వామి యొక్క ఆరాధన చాలా ఉత్తమమని శాస్త్రంలో ఉన్నది. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర వీరికి అధిపతి శని. ఈ నక్షత్రాల వారు వెంకటేశ్వర స్వామి ఆరాధన మరియు ఆంజనేయ స్వామి వారి ఆరాధన గనక చేసుకున్నట్లయితే వారికి అద్భుతంగా కలిసొస్తుంది. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారు, వీరికి అధిపతి బుధుడు. ఈ బుధుని యొక్క అనుగ్రహం పొందాలి అంటే నారాయణ స్వామి వారి ఆరాధన చెయ్యాలి. కాబట్టి పైన చెప్పబడినటువంటి నక్షత్రాల వారు ఈ దేవతలకి ఆరాధన గనక చేసుకుంటే జీవితంలో కలిసొస్తుంది అని శాస్త్రంలో చెప్పబడింది. సర్వే జనాః సుఖినో భవంతు.